సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో పతంగుల పోటీ వైభవంగా సాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి అనుష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా కొనసాగుతూ ఉన్నాయి. నిన్న ప్రారంభమైన ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఈ రోజు అయితే చాలా ఘనంగా కొనసాగుతుంది. ప్రజలు ఉదయం 11 గంటల నుంచి అయితే ఇక్కడ ఎక్కువ సంఖ్యలో అయితే వస్తున్నారు. అయితే ఇక్కడ వివిధ రకాల కైట్స్ అయితే ఇక్కడ ఎగరవేస్తున్నారు. అయితే దేశ విదేశాల నుంచి వచ్చిన కైట్ ఫ్లయర్స్, ప్రొఫెషనల్ కైట్ ఫ్లయర్స్ అయితే చాలా పెద్ద పెద్ద కైట్స్ని ఇక్కడ ఎగరవేస్తున్నారు. అయితే మనం జనరల్గా ఎక్కడ చూడని కైట్స్ అయితే మనం ఈ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్లో చూడవచ్చు. చిన్నపిల్లలకి అట్రాక్ట్ చేసే విధంగా కార్టూన్స్లోని కొన్ని బొమ్మలు, డోరేమాన్ అండ్ చిట్కీ అండ్ స్నేక్, ఇవన్నీ ఇలాంటి రకరకాల కైట్స్ అయితే ఇక్కడ ప్రజల్ని కనువిందు చేస్తున్నాయి. ఇక్కడ ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఈ కైట్స్తో అయితే నిండిపోయింది. ప్రజలైతే వీటిని చూడడానికే ప్రత్యేకంగా వివిధ ప్రాంతాల నుంచి అయితే ఇక్కడికి తరలి వస్తున్నారు. ఈరోజు ఉదయం 11 గంటల నుంచే అయితే ఇక్కడ సంక్రాంతి సంబరాలు అయితే ప్రారంభమయ్యాయి. అయితే సంక్రాంతి అంటే కేవలం కైట్స్ అనే కాదు, ఇక్కడ స్వీట్స్ కూడా. కాబట్టి ఇక్కడ 1500 రకాల స్వీట్స్ ఈ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్లో అయితే ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు తమ ఇళ్లలో తయారు చేసిన స్వీట్స్ని ఇక్కడ విక్రయిస్తున్నారు. అంటే ప్రత్యేకంగా సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఏపీలో కోడి పందాలు, ఎడ్ల పందాలు లాగానే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో కైట్స్ ఎగరవేయడం అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. చాలామంది 10-15 రోజుల ముందు నుంచే కైట్స్ని కొనుగోలు చేయడం కానీ ఎగరవేయడం కానీ జరుగుతుంది. అయితే ఈ నగర జీవనంలో తమ బిల్డింగ్ల నుంచి చాలామంది రెంటెడ్ రూమ్స్లలో ఉంటారు. అక్కడ నుంచి కైట్స్ ఎగరవేయడం కష్టం. కాబట్టి ప్రజలు ఇక్కడ పండుగకి ఇంటికి వెళ్ళలేని వారు ఇక్కడ జరుపుకోవడానికి వీలుగా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఈ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ని నిర్వహిస్తుంది. ఇక్కడ సామూహికంగా అందరు పండుగ జరుపుకునే విధంగా అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అయితే ఇక్కడ ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్స్తో కైట్ ఫ్లయింగే కాదు, చాలామంది తాము తెచ్చుకున్న కైట్స్ని కూడా ఇక్కడ ఎగరవేయడానికి ఒక స్పేస్ని అయితే ఇచ్చారు. ఈ గ్రౌండ్ మొత్తం ఇక్కడ కైట్స్ ఎగరవేయడానికి, స్వీట్స్ కొనుక్కోవడానికి అండ్ తమకు కావాల్సిన ఆర్ట్ క్రాఫ్ట్స్ని ఏదైనా సరే కొనుక్కోవడానికి వీలుగా అయితే ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. 100కి పైగా స్టాల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మనకి. అంటే ప్రజలు వచ్చి కేవలం కైట్సే కాదు, స్వీట్స్ని అంటే ఇంట్లో చేసుకోలేని వారు కూడా ఇక్కడికి వచ్చి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రత్యేకమైన స్వీట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ అన్ని రకాల స్వీట్స్ అయితే లభ్యమవుతున్నాయి. సో కైట్స్ ఎగరవేసినంతసేపు ఎగరవేసి అక్కడ వెళ్ళి స్వీట్స్ని కొనుగోలు చేయడం, తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేయడం అలా జరుగుతూ ఉంది. అయితే నిన్ననే ప్రారంభమైంది. నిన్న సాయంత్రం మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు. 3 రోజుల పాటు ఈ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే కొనసాగనుంది. సో నగరాల నుండి గ్రామాలకు వెళ్ళి 3 రోజుల పాటు ప్రజలు ఎలా అయితే పండుగ జరుపుకుంటారో ఇక్కడ ఉన్న నగర జీవులు కూడా ఈ 3 రోజుల పాటు ఘనంగా సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి వీలుగా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. దాంట్లో భాగమే ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్. సో రకరకాల కైట్స్, రకరకాల స్వీట్స్ ఇక్కడైతే ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు రాత్రి సమయాల్లో కూడా నైట్ కైట్ ఫ్లయింగ్ అనేది ఉంటుంది. ఇది ఒక ప్రత్యేక ఆకర్షణ అని చెప్పొచ్చు. రిమోట్తో నడిచే కైట్ కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ 3 రోజుల పాటు అయితే ఘనంగా ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కొనసాగనుంది. సో ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్కి సుమారుగా 15 లక్షల వరకు కూడా ప్రజలు రానున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి తగినట్టుగానే ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు జరిగాయి. బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం, వాటర్ ఫెసిలిటీ, ఇంకా పోలీస్ సిబ్బంది కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే తగిన ఏర్పాట్లు చేస్తుంది. సో ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.